ఘాట్ ఉంది తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి. గతంలో కొంత పని చేసి ఆపేశారు. ఆయన ఉన్న వరకు జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఘాట్ గురించి నారాయణ గారు తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కూడా, అది పూర్వీకులు మరి వంశపారంపర్య పాలకుల అధీనంలో ఉన్న ఆలయం కూడా ఇవాళ పాడుపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా నారాయణ గారు మేము అందరం మాట్లాడుకొని పునర్నిర్మాణం చేద్దామనుకున్నాం. నవాపేటలో ఉన్నటువంటి శివాలయం ప్రస్తావన కూడా వచ్చింది. నారాయణ గారితో మాట్లాడి రేపు రాబోయేటువంటి నెల్లూరు నగర పర్యటనలో ఇటువంటి ఆలయాలన్నింటినీ చూసి ఎక్కడెక్కడ ఆలయాలు ఇవాళ సరైనటువంటి రక్షణ లేకుండా, భద్రత లేకుండా పాడుపడే పరిస్థితికి వచ్చాయో వాటన్నిటిని కూడా ఒకటొకటిగా తీసుకొని ఆలయ పునర్నిర్మాణానికి నారాయణ గారి సలహాతో మేరకు, మా ఇన్ఛార్జి మంత్రి గారి సూచనల మేరకు నెల్లూరు నగరంలో పూర్వపు ప్రతిష్టను తీసుకొచ్చి ఆధ్యాత్మికం వైపు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఈ భాగమే మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి చేర్చడం, మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యాలయం ప్రారంభించాం. మొదటి అంతస్తును కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ యొక్క పత్రికా సమావేశంలో నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లా త్వరలోనే ఆధ్యాత్మిక ప్రాంతంగా ఇది పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని